గైస్, వెల్కమ్ టు సాయితి రేవంత్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు మనం చేయబోతున్నాం ఉసిరికాయ పచ్చడి అండి. ఇది వేడివేడి అన్నంలో వేసుకొని తింటుంటే ఉంటుంది, చాలా బాగుంటుంది. అండ్ నేను చూపించే క్వాంటిటీతో కరెక్ట్గా చేసుకుంటే చాలా ఈజీగా సూపర్గా ఉంటుందండి. ఇప్పుడు ఎలా చేసుకోవాలో చూసేద్దామా? ఇలా రౌండ్గా ఉన్న బిగ్ సైజ్ ఉసిరికాయలు అయితే తీసుకోవాలండి. నేను 1.5 kg తీసుకున్నాను. దీనికి గ్రౌండ్నట్ ఆయిల్ తీసుకోవాలండి. పచ్చళ్ళకి గ్రౌండ్నట్ ఆయిల్ చాలా బాగుంటుంది. సో 1.5 kgకి 750 ml ఆయిల్ అయితే తీసుకున్నాను నేను. ఆయిల్ బాగా హీట్ అయ్యాక ఉసిరికాయలు వేసుకోవాలండి. తర్వాత సిమ్లో పెట్టుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. ఇలా మిక్స్ చేసుకుంటూ ఉండాలండి, లేదంటే మాడిపోయే ఛాన్సెస్ ఉంటాయి. హైలో పెట్టద్దండి, హైలో పెడితే అవి కలర్ చేంజ్ అయిపోతాయి అండ్ అది కాక ఉడకవు లోపల. ఇలా ఫ్రై అయిన తర్వాత ఉసిరికాయ ఉడికిందో లేదో చూసుకోవడానికి ఒక ప్లేట్లో వేసుకొని గెరటతో ఇలా ఉత్తి చూసుకోండి. ఇలా బాగా మెత్తగా వచ్చిన తర్వాత అది కుక్ అయినట్టు. సో బాగా బాయిల్ అయింది కాబట్టి ప్లేట్లోకి తీసేసుకోండి. నేను 2 times అయితే ఫ్రై చేసుకున్నానండి. ఇలా మొత్తం 2 వాయిల్గా ఫ్రై చేసుకున్నాను. ఉసిరికాయలు ఫ్రై చేసుకున్న ఆయిలే అండి, సేమ్ ఆయిల్. దాంట్లోనే 5 to 6 ఎండుమిరపకాయలు వేసుకోవాలి. తర్వాత 2 tablespoon ఆవాలు వేసుకోవాలి. సిమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోవాలండి. ఇలా ఫ్రై అయిన తర్వాత ఇంగువ వేసుకోవాలండి కొంచెం. ఇలా ఫ్రై అయిన తర్వాత 1 tablespoon పసుపు వేసుకోవాలండి. మిక్స్ చేసుకోవాలి అంతా. మిక్స్ చేసుకున్నాక స్టవ్ ఆఫ్ చేసి ఇది పక్కన పెట్టుకోవాలండి, బాగా చల్లారాలి. ముందుగా స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకోవాలి. 3 tablespoon ఆవాలు వేసుకోవాలి దాంట్లో. ఇలా బాగా ఫ్రై చేసుకోవాలి. దాని తర్వాత 1 tablespoon మెంతులు వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. ఇలా ఆవాలు చిటపట అనే వరకు ఫ్రై చేసుకోవాలండి. అవి మంచిగా గోల్డెన్ కలర్లో వచ్చేలాగా ఫ్రై చేసుకోవాలి. దీన్ని మిక్సీలో వేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. ఇప్పుడు ఒక గిన్నె తీసుకొని దాంట్లో 250 grams చింతపండు తీసుకొని బాయిల్ చేసుకోవాలి. నేను ముందుగానే బాయిల్ చేసుకున్నానండి. ఇలా దాన్ని ఒక మిక్సీలో వేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. ఇలా ఒక ఫిల్టర్ తీసుకొని దాంట్లో బాగా ఫిల్టర్ చేసుకోవాలి. ఇలా మొత్తం ఫిల్టర్ చేసుకున్న తర్వాత 1 spoon ఆయిల్ వేసుకొని బాగా దగ్గర పడేంత వరకు మిక్స్ చేసుకోవాలి. ఆ తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని చల్లార పెట్టుకోవాలి. తర్వాత ఒక బౌల్ తీసుకోవాలండి. దాంట్లో నేను కల్లుప్పు తీసుకున్నానండి, 1 కప్పు. దాన్ని మెత్తగా గ్రైండ్ చేసుకొని వేసుకోవాలి. ఇలా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలండి. తర్వాత 1 కప్పు కారం వేసుకోవాలి.
ఇందాక గ్రైండ్ చేసుకున్న పౌడర్ వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. ఇలా ఉండలు లేకుండా మంచిగా కలుపుకోవాలి. ఆ తర్వాత చిన్నులపాయలు పీల్ చేసుకున్నవి ఒక 1/2 కప్ వేసుకోవాలండి. బాగా మిక్స్ చేసుకొని ఆ తర్వాత ఇందాక బాయిల్ చేసుకున్న చింతపండు గుజ్జు అయితే వేసుకోవాలండి. వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. ఇలా కారం సాల్ట్ అన్నీ మిక్స్ అయ్యేలా బాగా మిక్స్ చేసుకోవాలండి. ఇలా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత ఇందాక ఫ్రై చేసుకున్న ఉసిరికాయ ముక్కలన్నీ వేసుకోవాలండి. వేసుకొని బాగా మిక్స్ చేయాలి. ఆ తర్వాత ఇందాక తాలింపు వేసుకున్నాం కదా, దాన్ని మొత్తం వేసి మిక్స్ చేసుకోవాలి. ఆ చట్నీ అంతా తాలింపులో బాగా మిక్స్ అయ్యేటట్టు కలుపుకోవాలండి. ఇలా బాగా కలుపుకున్న తర్వాత 3 days ఒక బౌల్లోకి తీసుకొని పక్కన పెట్టుకోవాలండి. 3 days తర్వాత టేస్ట్ చూసుకోండి. ఇంతే అండి ఉసిరికాయ పచ్చడి. సింపుల్గా అయిపోయింది కదా. వేడి వేడి అన్నంలో వేసుకొని తింటుంటే ఉంటుంది. చాలా బాగుంటుందండి. మీరు ట్రై చేసి తప్పకుండా కామెంట్ బాక్స్లో కామెంట్ చేసి చెప్పండి. ఇలాంటి మరెన్నో వీడియోస్ కావాలి అనుకుంటే సాహితీ రేవంత్ యూట్యూబ్ ఛానల్ని లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.